ప్రపంచ పర్యావరణ దినోత్సవం కలివివనం సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంగణంలో మూవీ టీం మొక్కలు నాటింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవేందర్ యాదవ్, సినిమా డైరెక్టర్ రాజ్ నరేంద్ర, ప్రొడ్యూసర్స్ మల్లికార్జునరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు కలివివనం సినిమా టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని దుశ్చర్య సత్యనారాయణ, రాఘవ తెలిపారు. మొక్కలు మానవ మనుగడకు ఎంతో అవసరమన్నారు. సకల జీవరాశులకు ప్రకృతితో ఉండే బంధం గొప్పదని చెప్పారు. ఈరోజు కలివివనం టీజర్ లాంచ్ ప్రోగ్రామ్స్ మొక్క నాటి స్టార్ట్ చేయడం శుభపరిణామం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా మొక్కతో స్టార్ట్ చేయడం ఆనవాయితీగా పెట్టుకోండి. అది బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, ఎవరైనా స్మృతివనం లాగా ఎవరు చిన్న యాదిలో కానీ మొక్క పెట్టుకొని వాళ్ళని చూసుకోవడం ఇలాంటివి. ఈ సంవత్సరం ప్లాస్టిక్ మీద కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్లాస్టిక్ మహామారికి మనం అందరం తగ్గిపోతాలి. ఈ సంవత్సరం మన ఎన్విరాన్మెంటల్ డే అందరూ అన్ని దేశాలు అనుకున్నది ప్లాస్టిక్ నిషేధం మీద. అందరం దాని మీద కాన్సంట్రేట్. ఈరోజు సినిమా టీజర్ లాంచ్ కూడా మనం ఇన్వెస్ట్ చేయడం చాలా